హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈ క్లాస్లో మనం జాతీయ ఆదాయం భావనల గురించి డిస్కస్ చేద్దాం. జాతీయ ఆదాయం భావనలు, జాతీయ ఆదాయం భావనలు, జాతీయ ఆదాయం భావనలు. ఖచ్చితంగా దీన్ని చాలా జాగ్రత్తగా మీరు వినాల్సిన అవసరం ఉంటుంది. ఎంత జాగ్రత్తగా వింటే అంత ఈజీగా అర్థం కావడానికి అవకాశం. నేనైతే చాలా స్లోగా చెప్తా, మీకు మ్యాక్సిమం 100% అర్థమయ్యేటట్టే చెప్తా కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి. జాగ్రత్త విని 1-2 సార్లు అవసరమైతే చూడండి. ఈ టాపిక్ మీకు అర్థమైతే దాదాపుగా 10కి 10 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. జాతీయ ఆదాయం నుంచి 10కి 10 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. కాబట్టి చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈ టాపిక్ని చాలామంది వదిలిపెట్టకుండా దీన్ని 1-2 సార్లు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈజీగా ఆన్సర్ చేసేటట్టే నేను ఈ టాపిక్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, కాంప్లికేట్ చేసి చాలా ఈజీగా చెప్తా. ఓకే, ఇక్కడ జాతీయ ఆదాయం భావనలు మనం చూసినట్లయితే ఇక్కడ జాతీయ ఆదాయం భావన ఒకవేళ అర్థం కాకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను మీకు దానికి ఆన్సర్ చెప్తా. ఒకవేళ టాపిక్ మొత్తం అర్థం కాకుండా మళ్ళీ చెప్పడానికని నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి మీరు ఖచ్చితంగా మీ రెస్పాండ్ బట్టే నా యొక్క ఆన్సర్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఏ టాపిక్ అర్థం కాకున్నా కానీ నాకు మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే అవసరమైతే వీడియో అన్న చేస్తా. మీకు ఆ టాపిక్ పైన కొంతమంది ఉంటే దానిపైన మీకు పర్సనల్గా వివరించడానికైనా ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, మనకు జాతీయ ఆదాయం భావనలు. జాతీయ ఆదాయం భావనలు ఏంటంటే ఆర్థికవేత్తలు జాతీయ ఆదాయం భావనలను 4 రకాలుగా వర్గీకరించారు. ఎన్ని రకాలు? 4 రకాలు. చూడండి, ఇక్కడ ఒకటి జీడిపి, రెండవది జిఎన్పి, మూడవది ఎన్డిపి, నాలుగవది ఎన్ఎన్పి. ఇక్కడ చూడండి, జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే స్థూల దేశీయ ఉత్పత్తి. స్థూల దేశీయ ఉత్పత్తి. నెక్స్ట్ జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, అంటే స్థూల జాతీయ ఉత్పత్తి. స్థూల జాతీయ ఉత్పత్తి. నెక్స్ట్ ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే నికర డొమెస్టిక్ అంటే దేశీయ ప్రొడక్ట్, అంటే ఉత్పత్తి. నెక్స్ట్ ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్, అంటే నికర జాతీయ ఉత్పత్తి. అంటే మనం ఇక్కడ మొత్తం మీద ఎన్ని రకాల తేడాలు చూసినాం? 3 తేడాలు చూసినాం. ఏంటిది? ఇక్కడ జీ వచ్చింది, అంటే ఇక్కడ జీ వచ్చింది, అంటే జీ వచ్చింది, ఇక్కడ జీ వచ్చింది, ఇక్కడ ఎన్ వచ్చింది, ఇక్కడ ఎన్ వచ్చింది. అంటే గ్రాసు నేషనల్ అనేది ఒకటి చూసినాం. గ్రాసు నేషనల్ అంటున్నా. గ్రాసు నెట్ అనేది 2 చూసినాం. ప్లస్ సేమ్ ఇక్కడ డి వచ్చింది, ఇక్కడ ఎన్ వచ్చింది, ఇక్కడ డి వచ్చింది, ఇక్కడ ఎన్ వచ్చింది. ఇంకా ఇంకేం చూసినాం మనం? ఇక్కడ తేడా ఏం చూసినాం? మనకు డొమెస్టిక్ అండ్ నేషనల్, అంటే ఎన్ అంటే నేషనల్, డి అంటే డొమెస్టిక్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి తేడా చూసినాం? దేశీయోత్పత్తి అనేది చూసినాం, జాతీయోత్పత్తి అనేది చూసినాం. ఇక్కడ స్థూల అనేది చూసినాం, నికర అనేది చూసినాం. అంటే ఇక్కడ దేశీయకు జాతీయకు తేడా చూడాలి, నికరకు స్థూలకు తేడా చూస్తే అయిపోద్ది. సింపుల్గా ఏం లేదు. మీకు ఈ భావనలు అనేవి ఈజీగా అర్థం కావడానికి అవకాశం. అంటే జాతీయ ఆదాయం భావనలు ఎన్నని చెప్పినా 4 ఉన్నాయని చెప్పిన. ఏంటి? ఒకటి జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్టు, జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్టు, ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రొడక్టు, ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రొడక్ట్. అంటే స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి. వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ జాతీయకున్న దేశీయకు మధ్య తేడా ఏంటిదని చూద్దాం. జాతీయకు దేశీయకు తేడా ఏంటిదని చూద్దాం. ఫస్ట్ జాతీయకు దేశీయకు తేడా చూద్దాం. ఓకే, జాతీయకు అంటే జీడిపికి జిఎన్పికి తేడా చూద్దాం. జీడిపి, జిఎన్పి వీటి మధ్య తేడా చూద్దాం. జీడిపి అంటే డొమెస్టిక్, నేషనల్కి మధ్య తేడా మనం, అంటే దేశీయకు అండ్ జాతీయ మధ్య ఏం చూద్దాం? తేడాను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ ఏమనుకున్నాం? జీడిపి అనుకున్నాం.
జిఎన్పి అనుకున్నాం. జీడిపి అంటే ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంటంటే ఒక దేశ సరిహద్దు ఇళ్ల లోపల, ఒక దేశ సరిహద్దు ఎల్లల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ. అంతిమ వస్తు సేవల విలువ ఏం చెప్పినా ఒక దేశ సరిహద్దు ఇళ్ల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే మనం జీడిపిగా తీసుకోవడం జరుగుతుంది. ఒక దేశ సరిహద్దు ఇళ్ల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ. ఫర్ సపోజ్ ఇది ఇండియా అనుకుందాం. ఇండియా అనుకుంటే ఇది ఇండియా, ఇది మన భారతదేశం. ఈ భారతదేశంలో మనం ఏమనుకున్నాం, దేశీయ అంటే ఒక జీడిపి అంటే ఒక దేశ సరిహద్దు ఇళ్ల లోపల, అంటే భారతదేశం ఏదైతే ఉందో ఈ భారతదేశం యొక్క, అంటే ఇక్కడ చూడండి, ఈ భారతదేశం యొక్క సరిహద్దు ఇళ్ల లోపల ఏదైతే ఈ సరిహద్దు ఉందో, అంటే ఏదైతే భారతదేశం యొక్క బౌండరీ ఉందో, విత్ ఇన్ ద బౌండరీ ఏదైతే ఉందో ఈ బౌండరీ లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే జీడిపి అంటున్నాం. అంటే ఈ బౌండరీ లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ అంటే ఇక్కడ చూడండి, మొత్తం ఇది కూడా భారతీయులు, అంటే భారతదేశంలో లోపల కాబట్టి దీన్ని ఏమంటున్నాం, మనకు విత్ ఇన్ ద బౌండరీ అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం, జీడిపిగా తీసుకోవడం జరుగుతుంది. ఏం తీసుకుంటున్నాం, దేనిగా, జీడిపిగా తీసుకోవడం జరుగుతుంది. జీడిపిగా తీసుకుంటున్నాం. అయితే ఓకే, మన భారతదేశం లోపల అంటే మనం చదువుకొని పోతాం, ఏమని చదువుకొని పోయినాం అంటే ఎగ్జామ్కి పోయి చదువుకొని జీడిపి అంటే ఒక దేశ సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల సముదాయమే జీడిపి. అంతిమ వస్తు సేవల సముదాయమే జీడిపి. ఎక్కడ, సరిహద్దు ఇళ్ల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల సముదాయమే జీడిపి అని ఇట్లా చదువుకొని పోయినాక ఎగ్జామ్కి పోయిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే మరి భారతదేశంలో ఒక విదేశీ కంపెనీ, అంటే ఫర్ సపోజ్ ఏమంటాడంటే టెస్లా కంపెనీని తీసుకోండి. టెస్లా అనేది ఏ దేశానికి సంబంధించింది, అమెరికాకు సంబంధించిన కంపెనీ. మరి అమెరికాకు చెందిన టెస్లా కంపెనీ అనేది భారతదేశంలో తమ యొక్క కార్ల, అంటే టెస్లా అంటే ఏంటిది, ఒక కార్ల ఉత్పత్తి కంపెనీ. అది ఏమంది, ఎలాన్ మస్క్ సంబంధించిన కంపెనీ. మరి ఎలాన్ మస్క్ సంబంధించిన అమెరికాకు సంబంధించిన కంపెనీ అవుతుందో ఆ టెస్లా కంపెనీ అనేది భారతదేశంలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంది లేదా కార్ల ఉత్పత్తిని చేస్తుంది. మరి టెస్లా కంపెనీ అనేది భారతదేశంలో తమ కార్ల ఉత్పత్తిని చేస్తుంది. అయితే ఈ టెస్లా కంపెనీని దేనిగా పరిగణిస్తారా అని అంటారు. అంటే జాతీయంగా పరిగణిస్తారా, దేశీయంగా పరిగణిస్తారా అని క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు మీరు ఏమైనా ఆన్సర్ చేస్తారు. అప్పుడు ఏమైనా ఆన్సర్ చేయాలి, మన దేశంలో మనకి ఇక్కడ ఏమని చెప్పినాం, దేశీయోత్పత్తి అంటే ఇది టెస్లా కార్ల కంపెనీ అనుకుందాం. టెస్లా ఏ కంపెనీ, టెస్లా ఎక్కడ, ఇండియాలో తమ యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తాను. అయితే నేను ఏం చెప్పినా మీకు, ఒక దేశ సరిహద్దు ఇళ్ల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క విలువ. అంటే ఒక దేశ సరిహద్దుల లోపల అంటే ఒక దేశం యొక్క విత్ ఇన్ ద బౌండరీలో దేశీయులు ఉండొచ్చు, విదేశీయులు ఉండొచ్చు. అంటే ఫర్ సపోజ్ చూడండి, మరి ఇప్పుడు ఏమవుతుందంటే విదేశాల నుంచి చాలామంది వచ్చి మన భారతదేశంలో నివసిస్తారు. ఫర్ సపోజ్ నేపాల్ వాళ్ళు కావచ్చు, ఇటు నుంచి బంగ్లాదేశ్ వాళ్ళు రావచ్చు, నుంచి పాకిస్తాన్ వాళ్ళు రావచ్చు, మరి పైనుంచి చైనా వాడు రావచ్చు, అమెరికా వాడు రావచ్చు. ఎవడన్నా ఒకడు వచ్చి మన ఇండియాలో ఉపాధి కోసం ఎవరైనా వచ్చి మన ఇండియాలో నివసిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే భారతదేశంలో ఉన్న దేశీయులైనా, భారతదేశంలో ఉన్న విదేశీయులైనా భారతదేశ సరిహద్దు ఇళ్ల లోపల ఉత్పత్తి అయిన ఏదైతే వస్తు సేవల విలువ ఏదైతే ఉందో ఆ ప్రతిదాన్ని కూడా దేనిగా పరిగణించాలి, దేశీయగానే తీసుకోవాలి. దేనిగా తీసుకోవాలి, ఓన్లీ దేశీయగానే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక దేశ సరిహద్దు ఇళ్ల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ. చూడండి దేనికి ప్రాధాన్యత ఇస్తుంది, దేశీయ అనేది ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఏది ప్రాధాన్యత ఇస్తుంది, మనకు దేశీయ అనేది ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ మనం జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, అంటే జాతీయ, అంటే స్థూల జాతీయ ఉత్పత్తి గురించి చూద్దాం. అంటే జాతీయ అంటే ఏంటిది, దేశీయ అంటే ఏమనుకున్నాం, ఒక దేశ సరిహద్దు ఇళ్ల లోపల. జాతీయ అంటే ఏంటిదంటే ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి అయిన
అంతిమ వస్తు సేవల విలువ. అంతిమ వస్తు సేవల విలువ ఒక్క దేశ పౌరుల చేత ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ. ఇక్కడ ఏమర్థమైంది మీకు? దీనికి తేడా ఏమర్థమైంది? ఇక్కడ ఏమన్నా సరిహద్దు ఎల్ల లోపల అని మనం అనుకున్నాం. ఇక్కడ ఏమనుకున్నాం? ఒక దేశ పౌరుల చేత, అంటే ఇక్కడ ఏమొచ్చింది? పౌరులు వచ్చింది, ఇక్కడ సరిహద్దు వచ్చింది. అంటే ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి అయిన అంతిమ, క్లియర్గా అర్థం చేసుకోండి. ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ. నేను స్టిచ్ చేసి ఎందుకు చెప్తానంటే మీకు ఈజీగా అర్థం కావాలి. ఓకే, ఒక దేశ పౌరుల చేత అంటే వాస్తవానికి భారతీయ పౌరులు అంటూ లెక్కనే ఉండొచ్చు. అంటే భారతీయ పౌరులు అంటే మనమందరం కూడా భారతీయ పౌరులు. అంటే భారతీయ పౌరులు అంటే ఎవరు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయ పౌరులే. అంటే ఎలాన్ మాస్క్ అంటోడు భారతీయ పౌరుడా? కాదు. ఎలాన్ మాస్క్ అంటోడు ఎక్కడ? అమెరికాకు చెందినోడు. కాబట్టి వాని భారతీయ పౌరుడు అంటారా? అనరాదు. మరి భారతీయ పౌరులు అనేటోడు ఇటు ఉన్న పాకిస్తాన్లో ఉండొచ్చు, ఇటువైపు పైన చైనాలో ఉండొచ్చు, ఇక్కడ నేపాల్లో ఉండొచ్చు, ఇక్కడ భూటాన్లో ఉండొచ్చు, ఇటున్న మయన్మార్లో ఉండొచ్చు, ఇక్కడ బంగ్లాదేశ్లో ఉండొచ్చు, ఇటున్న శ్రీలంకలో కూడా ఉండొచ్చు. అంటే ఈ దేశాలన్నింటిలో ఉండొచ్చు. అమెరికాలో ఉండొచ్చు, కెనడాలో ఉండొచ్చు, జపాన్లో ఉండొచ్చు, రష్యాలో ఉండొచ్చు, సౌత్ కొరియాలో ఉండొచ్చు, జపాన్లో ఉండొచ్చు, ఏ దేశంలోనైనా ఉండొచ్చు. ఎవరు? భారతీయ పౌరుడు. ఏం చెప్పినా ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువ అంటారు. ఫర్ సపోజు మీ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరు? మీరున్నారు. అంటే ఫర్ సపోజు ఒక వ్యక్తి మీరిద్దరు ఉన్నారనుకున్నాం. మీరున్నారనుకుంటే మీరొక్కరు ఇక్కడ ఉన్నారు, మీరొక్కరు ఇండియాలోనే నివసించడం జరుగుతుంది. ఇండియాలో ఉండి గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటారు. అదేవిధంగా ఏదో ఒక ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగిస్తారు. అదేవిధంగా మీ అన్ననో, మీ తమ్ముడో, మీ చెల్లో ఎవరో ఒకరు విదేశాల్లో ఉంటారు. ఎందుకు? ఫారిన్కి వెళ్ళి వేరే దేశంలో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గానో దేనిగానో పనిచేయడానికి అమెరికాకు వెళ్ళు. అమెరికా పోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏమంటారు? ఎన్ఆర్ఐలు అంటారు, నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటారు. మరి నాన్ రెసిడెన్స్ ఇండియన్ అని ఎవరినైతే పిలుస్తామో, మీ అన్నయ్య కానీ, మీ తమ్ముడు కానీ, మీ చెల్లె కానీ, మీ అక్క కానీ ఏం చేస్తారు? వాళ్ళ యొక్క ఇన్కమ్ను కూడా ఎక్కడికి పంపిస్తారు? మీ ఇంటికే పంపిస్తారు. ఆటోమేటిక్గా మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి మన దేశానికి పంపించడం అనేది జరుగుతుంది. మన దేశానికి పంపించినప్పుడు ఏమవుతుంది? మన దేశం యొక్క పౌరుడు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఆదాయం అనేది మన దేశానికి వస్తుంది. కాబట్టి దీన్ని దేనిగా పరిగణించాలి? జాతీయంగా పరిగణించాలి. అంటే మిమ్మల్ని ఎవరైతే మీరు ఇండియాలో ఉండి మీ యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తారో మిమ్మల్ని దేశీయంగా పరిగణిస్తే, మీ అన్నయ్య కానీ, తమ్ముడు కానీ, చెల్ల కానీ, అక్క కానీ విదేశాల్లో ఉంటే ఆ విదేశాల్లో ఉన్న వారిని దేనిగా పరిగణించాలి? జాతీయులుగా అంటే వాళ్ళు మన దేశ పౌరులే కాబట్టి వాళ్ళని జాతీయులుగా పరిగణించాలి. అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం మనకు వస్తుంది కాబట్టి వాళ్ళని దేనిగా పరిగణించాలి? జాతీయులుగానే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. చూడండి ఇక్కడ ఏంటిది? ఇక్కడ ఒక దేశ సరిహద్దు ఎల్ల లోపల ఉత్పత్తి అయితే భారతీయులు కావచ్చు, విదేశీయులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీన్ని జీడిపిగా తీసుకుంటే ఒక దేశ పౌరుల చేత, అంటే జిఎన్పి అనేది ఎవరికి ప్రాధాన్యత ఇస్తుంది? పౌరులకు ప్రాధాన్యత ఇస్తుంది. పౌరులకు ప్రాధాన్యత ఇస్తుంది. ఏది? జాతీయ అనేది పౌరులకు ప్రాధాన్యత ఇస్తే, దేశీయ అనేది ఎవరికి ప్రాధాన్యత ఇస్తుంది? సరిహద్దుకు ప్రాధాన్యత, అంటే ఒక దేశం యొక్క ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు మనకు జిఎన్పి రావాలంటే, అంటే ఇప్పుడు మన దేని గురించి తెలుసుకుందాం? దేశీయ గురించి తెలుసుకుందాం, జాతీయ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు జీడిపి అంటే ఒక దేశ సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు. ఓకే, జిఎన్పి అనేది పౌరుల ప్రాధాన్యత ఇస్తుంది అనుకున్నాం. అంటే ఇప్పుడు జిఎన్పి రావాలంటే ఇప్పుడు ఏంటిది? ఏదైతే ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ ఉంటుందో, జీడిపి ఉంటుందో, దానికి విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని, అంటే విదేశీ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చే ఆదాయాన్ని కలిపితేనే మనకు జిఎన్పి రావడం జరుగుతుంది. అంటే జీడిపికి ఏం చేయాలి? జీడిపి అంటే ఒక దేశ సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన సముదాయం ఏదైతే ఉందో జీడిపికి ఏ కలపాలి? విదేశీ ఆదాయం కలపాలి, విదేశీ కారక ఆదాయం కలపాలి, విదేశీ కారక ఆదాయం కలిపితే మనకు వచ్చేది ఏంటిదంటే జిఎన్పి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఏమని చెప్పినా ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే మనకు జిఎన్పి అని మీకు క్లిస్టర్ క్లియర్గా చెప్పినాం.
అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టెస్లా కంపెనీ అనేది భారతదేశంలో తమ యొక్క కార్లను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని భారతదేశంలో డొమెస్టిక్ ప్రొడక్ట్గానే పరిగణిస్తాం. అయితే ఇక్కడ అమెరికా అనుకుందాం, అమెరికా అనేది ఇక్కడ ఉందనుకుందాం, పైన ఉంటుంది కానీ పైన మనకు ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ అమెరికా అనే దేశం ఉంది. ఈ అమెరికా అనే దేశంలో జాగ్రత్తగా వినాలి, అమెరికా అనే దేశంలో మన భారతదేశానికి చెందిన టాటా కార్ల కంపెనీ, టాటా లేదా రిలయన్స్ ఏదన్నా ఒకటి అనుకోండి, నేను టాటా అని చెప్తున్నా, టాటా కంపెనీ ఇది ఒక కార్ల కంపెనీ, ఇది ఒక కార్ల కంపెనీ, ఇది అమెరికాకు చెందిన కంపెనీ. ఏది టెస్లా అనేది యుఎస్ఏ కంపెనీ, టాటా అనేది ఎవరిది ఇండియా కంపెనీ. టాటా అనేటోడు ఎవరు? ఇండియా వాడు అంటే భారతీయ పౌరుడు, ఇండియన్ సిటిజన్. మరి టాటా కంపెనీ చేత మరి ఎక్కడ అమెరికా అంటే క్వశ్చన్ ఏమంటాడంటే టాటా కంపెనీ తమ యొక్క కార్యకలాపాలను, తమ యొక్క కార్ల ఉత్పత్తిని అమెరికా దేశంలో ఉత్పత్తి చేయడం జరుగుతుంది, లేదా అమెరికా దేశంలో తమ యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తుంది. అయితే మరి టాటా కంపెనీని భారతదేశంలో దేనిగా పరిగణిస్తారా అంటారు? భారతదేశంలో దేనిగా పరిగణిస్తారు? జాతీయంగా పరిగణిస్తారా దేశీయంగా పరిగణిస్తారా అంటే జాతీయంగా పరిగణించడం అనేది జరుగుతుంది. దేశీయంగా పరిగణిస్తారా? దేశీయంగా పరిగణించరాదు. ఓన్లీ దేనిగా పరిగణించాలి? జాతీయంగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది క్లియర్. మరి టాటా కంపెనీ అమెరికాలో తమ యొక్క కార్ల కంపెనీని అంటే కార్ల వ్యాపారాన్ని కొనసాగిస్తుంది, లేదా కార్యకలాపాలను కొనసాగిస్తుంది. అయితే టాటా కంపెనీ అమెరికాలో దేనిగా పరిగణిస్తారంటే అమెరికా సరిహద్దు ఎల్ల లోపల జరుగుతుంది కాబట్టి అమెరికాలో దీన్ని దేనిగా పరిగణించాలి? జీడిపిగా పరిగణించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే మనకిప్పుడు ఎలాన్ మాస్క్ ఏదైతే టెస్లా కంపెనీ స్థాపించిందో ఈ టెస్లా కంపెనీని జీడిపిలో తీసుకుంటాం కానీ జిఎన్పిలో తీసుకోమని మనం చెప్పినాం. జిఎన్పిలో ఎందుకు తీసుకోమంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు జిఎన్పి రావాలంటే వాస్తవానికి ఏదైతే టెస్లా కార్ల కంపెనీ ఉందో టెస్లా కంపెనీ నుంచి అమెరికాకు పోయే ఆదాయం అంటే భారతదేశంలో ఉన్న విదేశీయులు ఎవరైతే ఉన్నారో విదేశీయులు ఎప్పుడైనా కానీ వాళ్ళ దేశానికే వాళ్ళ యొక్క ఇన్కమ్ను పంపిస్తారు. మరి వాళ్ళకు అంటే టెస్లా కంపెనీ నుంచి అమెరికాకు పోయే ఆదాయాన్ని పేమెంట్స్ అంటారు. పేమెంట్స్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే పీ తోటి సూచించడం జరుగుతుంది. మరి టాటా కంపెనీ నుంచి ఇండియాకి వచ్చే ఆదాయాన్ని రిసిప్ట్స్ అంటారు. దీన్ని ఆర్ తోటి సూచించడం జరుగుతుంది. మరి ఏవైతే ఈ రిసిప్ట్స్ అంటే భారతదేశం నుంచి అంటే విదేశాల నుంచి మన దేశానికి వచ్చే ఆదాయాన్ని అంటే మన దేశం నుంచి విదేశాలకు పోయే ఆదాయాన్ని తీసివేయాలి. అంటే మరి విదేశాల నుంచి మన దేశానికి వచ్చే అంటే ఏదైతే టాటా కార్ల కంపెనీని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నామో టాటా కంపెనీ యొక్క ఆదాయాన్ని మరి ఏం చేయాలి? మనకు కలపాలి. అదేవిధంగా టాటా కార్ల కంపెనీ నుంచి అంటే టాటా కంపెనీ వచ్చిన ఆదాయం నుంచి ఏదైతే టెస్లా కంపెనీ ద్వారా విదేశాలకు పోతుందో విదేశాలకు పోయే ఆదాయాన్ని తీసేస్తే దీన్ని ఏమంటారు అంటే ఎన్ఎఫ్ఐఏ అంటారు. ఎన్ఎఫ్ఐఏ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్. ఎన్ఎఫ్ఐఏ అబ్రాడ్ అంటారు. అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అసెట్స్ అంటారు. అంటే దీన్ని ఏమంటారు అంటే తెలుగులో నికర విదేశీ కారక ఆదాయం. నికర విదేశీ కారక ఆదాయం అంటారు. నికర విదేశీ కారక ఆదాయం దేన్ని అంటారు? R-Pని. దీన్ని ఎట్లా పిలుస్తారు? ఎన్ఎఫ్ఐఏ అంటే నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అంటారు. దేన్ని అంటారు అంటే భారతదేశంలో ఉన్న విదేశీయులు తమ దేశానికి పంపించే ఆదాయాన్ని అంటే మన దేశం నుంచి పోయే ఆదాయాన్ని పేమెంట్స్ అంటే మన దేశానికి విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని రిసిప్ట్స్ అంటారు. అంటే మన దేశానికి విదేశాల్లో నుంచి వచ్చే ఆదాయాన్ని నుంచి మన దేశం నుంచి విదేశాలకు పోయే ఆదాయాన్ని తీసివేస్తే వచ్చేదే దీన్ని ఏమంటారు అంటే నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అంటారు. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అసెట్స్ అంటారు. అంటే నికర విదేశీ కారక ఆదాయం అంటారు. అంటే ఇక్కడ చూడండి, జీడిపికి ఏదైతే జీడిపి ఉందో జీడిపికి ఎన్ఎఫ్ఐఏని నికర విదేశీ కారక ఆదాయాన్ని కలిపితే వచ్చేదే జిఎన్పి రావాలంటే ఏం చేయాలి? జీడిపికి ఎన్ఎఫ్ఐఏని కలపాలి. జీడిపికి ఎన్ఎఫ్ఐఏని కలిపితే వచ్చేదే జిఎన్పి. అందరికీ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరి అంటే భారతదేశానికి విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని అంటే భారతదేశానికి విదేశాల నుంచి వచ్చే ఆదాయం నుంచి భారతదేశం నుంచి విదేశాలకు పోయే ఆదాయాన్ని తీసివేస్తే
దాన్ని ఏమంటాను, ఎన్ఎఫ్ఐ అంటారు. మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఇంకొక లాజిక్ ద్వారా చెప్తాను. ఇంకొక లాజిక్ మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ సపోజ్ ఇది మీకు అర్థం కాకుంటే దీన్ని కన్సిడర్ చేయండి, లేకపోతే కొద్దిగా ఫాస్ట్గా చెప్పుకొని స్కిప్ కొట్టండి. కొంతమంది అర్థం కాని వాళ్ళ గురించి చెప్తాను. ఫర్ సపోజు మీరు హైదరాబాద్లో నివసిస్తారు. మీరు హైదరాబాద్లో ఉంటున్నారని అనుకుందాం. ఎక్కడ? హైదరాబాద్లో ఉంటున్నారనుకుందాం. మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉంటారు మీరొక కుటుంబం. మీ కుటుంబంలో 5-6 ఉన్నారు. ఇట్లా మీ కుటుంబంలో ఇదొక దేశం అనుకుందాం, ఇదొక దేశం అనుకుందాం. మరి వాస్తవానికి మీ కుటుంబంలోని ఒక వ్యక్తి ఎవరైతే మీ అన్న లేదా మీ అక్క కానీ మీ తమ్ముడు కానీ మీ చెల్ల కానీ ఎక్కడ ఉంటారు? యూఎస్ఏలు ఉంటారు అనుకున్నాం. మరి అదేవిధంగా ఒక వ్యక్తి మరి ఎవరంటే బంగ్లాదేశ్కి చెందిన వ్యక్తి మీ పక్కనే ఇంకొక దగ్గర మీ పక్కనే ఉంటాడు అనుకున్నాం. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ చెందిన వ్యక్తి ఎక్కడికి పంపిస్తారు? తమ యొక్క ఆదాయాన్ని బంగ్లాదేశ్కి పంపిస్తారు. ఇప్పుడు యూఎస్ఏకి చెందిన అంటే యూఎస్ఏలో ఉంటున్న మీ అక్క కానీ మీ తమ్ముడు కానీ మీ అన్న కానీ మీ చెల్ల కానీ వాళ్ళ యొక్క ఆదాయాన్ని ఎక్కడికి పంపిస్తారు? ఇండియాకు పంపిస్తారు. అంటే మీ అక్క కానీ మీ తమ్ముడు కానీ మీ చెల్ల కానీ మన ఇండియాకు పంపించే ఆదాయాన్ని మనం ఏమంటున్నాం? రిసిప్ట్స్ అంటున్నాం. మీ యూఎస్ఏ అంటే బంగ్లాదేశ్ నుంచి అంటే బంగ్లాదేశ్ వ్యక్తి ఎవరైతే మన దేశంలో ఉన్నారో ఆ వ్యక్తి ఎక్కడికి బంగ్లాదేశ్కి పంపించే ఆదాయాన్ని ఏమంటున్నాం? పేమెంట్స్ అంటున్నాం. అంటే మీ అక్క లేదా మీ అన్న మనకు వచ్చే ఆదాయం నుంచి ఏం చేయాలి? బంగ్లాదేశ్ వాడు ఎవడైతే మన దగ్గర వచ్చి పనిచేస్తాడో వాడు చేసే పేమెంట్స్ను తీసివేయాలి. తీసేస్తే దీన్ని ఏమంటారు? ఎన్ఎఫ్ఐ అంటారు. ఈ ఎన్ఎఫ్ఐఏను దేనికి కలపాలి? జీడిపికి ఎన్ఎఫ్ఐఏను కలపగా వచ్చేదే మనకు జిఎన్పి రావడం అనేది జరుగుతుంది. జిఎన్పి రావాలంటే జీడిపికి ఎన్ఎఫ్ఐఏను కలపాలి. ఓకే, క్లియర్. నికర విదేశీ కారక ఆదాయాన్ని కలిపితే ఎన్ఎఫ్ఐఏ రావడం అనేది జరుగుతుంది. ఓకే, అందరికీ క్లియర్ అయిందని అనుకుంటా. క్లియర్ కాకుండా అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి అడగడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏమని చెప్పినా అంటే జీడిపి అనేది ఒక దేశ సరిహద్దుల లోపల ఉన్నది కాబట్టి ఇది ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది దేనికి? పౌరులకు ప్రాతినిధ్యం వహించడం అనేది జరుగుతుంది. మరి పౌరులకు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఓకే. మరి నెక్స్ట్ ఇది జీడిపి అనేది సంకుచిత భావన. జీడిపి అనేది సంకుచిత భావన. జిఎన్పి అనేది విశాల భావన. అంటే సంకుచిత భావన అంటే ఏంటిది? ఒక వితిన్ ద బౌండరీ ఉన్నది కాబట్టి దీనికంటే ఒక సరిహద్దు ఉన్నది కాబట్టి ఇది సంకుచిత భావన. మరి జిఎన్పి అనేది విశాల భావన. ప్రపంచంలో ఎక్కడైనా ఉత్పత్తి చేయొచ్చు. భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉత్పత్తి చేసినా కానీ జీడిపిలో అంటే జాతీయలో భాగంగా పరిగణిస్తాం కాబట్టి ఇది ఒక సంకుచిత భావన. ఇదొక విశాల భావన, ఇదొక సంకుచిత భావనగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంతవరకు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జామ్లకు పోతాం. కరెక్టే, మొత్తం మనకు ఈజీగా క్లియర్గా అర్థమైంది అనుకొని మళ్ళీ ఎగ్జామ్లకు పోయిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ అడుగుతాం. మళ్ళీ క్వశ్చన్ ఏమంటాడంటే మరి ఇప్పుడు ఓకే మనం ఏమనుకున్నాం? బాగా చాలా స్లోగా ఉంటుంది, బోర్గా ఫీల్ కాకండి, మీకు అర్థం కావాలని స్లోగా చెప్తున్నా. ఓకే, మరి మనం ఏమనుకుంటామంటే ఓకే ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నా కాబట్టి దీన్ని తీసేస్తున్నా. ఓకే, ఇదంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అర్థం కాకుండా ఒకసారి వెనక్కి వచ్చి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఎగ్జామ్కి పోయిన తర్వాత ఏమంటాడంటే మరి నికర విదేశీ కారక ఆదాయం ధనాత్మకమైనప్పుడు మరి జీడిపి అనేది సమానం అంటే నికర విదేశీ అంటే క్వశ్చన్ వేస్తున్న ఒకటి మీరు ఆన్సర్ చెప్పండి. నికర విదేశీ కారక ఆదాయం లేదా ఎన్ఎఫ్ఐఏ ధనాత్మకం అయితే అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే జీడిపి కంటే అంటే ఏమంటాడంటే జీడిపి అనేది జిఎన్పి కంటే ఎక్కువ, జిఎన్పి అనేది జీడిపి కంటే ఎక్కువ, అదేవిధంగా జీడిపి ఈక్వల్ టు జిఎన్పి అంటాడు. మళ్ళా పైవన్నీ లేదా పైవేవి కావు అంటాడు. మరి అప్పుడు మనం ఆన్సర్ చేయాలి. ఎట్లా ఆన్సర్ చేస్తాం చెప్పండి? ఎట్లా ఆన్సర్ చేస్తారంటే మరి ఇప్పుడు మనకి ఏం అర్థం కాలే అంటే మీకు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇంతవరకు నేర్చుకున్నారు కరెక్టే.
ఇంతవరకు నేర్చుకున్నారు కానీ ఇది మీకు అర్థం కాలే. ఎందుకు అర్థం కాలే అంటే నేను చెప్తా వినండి. ఇప్పుడు దీనికి మీరు ఆన్సర్ ఈజీగా చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు R-Pని మనం ఏమనుకున్నాం, R-P అంటే మన దేశానికి విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని ఆర్ అనుకున్నాం, మన దేశం నుంచి విదేశాలకు పోయే ఆదాయాన్ని పేమెంట్ అనుకున్నాం. R-P ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం అంటే మనకి ఇక్కడ R-Pని ఏమనుకున్నాం మనం NFIA నికర విదేశీ కారక ఆదాయం అనుకున్నాం. NFIA అని మనం ఆల్రెడీ అనుకున్నాం. అయితే NFIA అనుకున్నప్పుడు ఇప్పుడు R-P ఎప్పుడు NFIA అనేది ధనాత్మకం ఎప్పుడు వస్తుంది? NFIA అనేది ధనాత్మకం అంటే నికర విదేశీ కారక ఆదాయం అనేది ధనాత్మకం ఎప్పుడైతుంది? ఇప్పుడు R-P అంటే R అంటే మన దేశానికి వచ్చే ఆదాయం. మన R అనేది ఒక 150 రూపాయలు ఉంది అనుకుందాం, 150 ఫర్ సపోజ్ అనుకుందాం, 150 ఉంది అనుకుందాం. మన దేశం నుంచి పోయే పేమెంట్ ఏదైతే ఉందో P ఏదైతే ఉందో అంటే మన దేశం నుంచి విదేశాలకు పోయే ఆదాయం 100 రూపాయలు అందా అనుకున్నప్పుడు అప్పుడు ఏమైంది ఆటోమేటిక్గా అంటే R-P అంటే R-P అంటే ఏంటిది? ఇప్పుడు 150 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఇక్కడ 50 అవుతుంది. ప్లస్ 50 మైనస్ 50 ప్లస్ 50 అవుతుంది. అంటే ఇప్పుడు ఏమున్నట్టు ఈ సందర్భంలో అంటే రిసిప్ట్స్ కంటే పేమెంట్స్ కంటే రిసిప్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే మన దేశం నుంచి విదేశాలకు పోయే ఆదాయం కంటే విదేశాల నుంచి మన దేశానికి వచ్చే ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏది NFIA అనేది ధనాత్మకంగా ఉంటుంది. NFIA అనేది ఎట్లుంటుంది? ధనాత్మకంగా ఉంటుంది. మరి NFIA అనేది ధనాత్మకంగా ఉంటే మరి ఓకే, ధనాత్మకం ఉన్నది కరెక్టే. ధనాత్మకం ఎప్పుడు ఉంటుంది అనుకున్నాం? రిసిప్ట్స్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటే NFIA అనేది ధనాత్మకం అవుతుంది. ధనాత్మకం అయినప్పుడు మరి జీడిపి కంటే జిఎన్పి ఎక్కువ ఉంటుందా? జీడిపి అనేది జిఎన్పి కంటే ఎక్కువ ఉంటుంది, జిఎన్పి అనేది జీడిపి కంటే ఎక్కువ ఉంటుంది, జీడిపి జిఎన్పి సమానం ఉంటుంది, పైవేవి కావని క్వశ్చన్ వేసిండు. క్వశ్చన్ వేసినప్పుడు ఇందులో ఆన్సర్ ఏమవుతుందంటే మరి వాస్తవానికి ఆన్సర్ అనేది జిఎన్పి అనేది జీడిపి కంటే ఎక్కువ ఉంటుంది. మరి జిఎన్పి అనేది జీడిపి కంటే ఎట్లా ఎక్కువ ఉంటుంది సార్ అని మనం డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ ఎట్లుంటుందంటే NFIA ఏదైతే ఉందో NFIA అనేది ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు గ్రాస్ అంటే మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల సముదాయం అనేది ఒక 1000 రూపాయలు అనుకుందాం. ఎంత అనుకుందాం? 1000 రూపాయలు అనుకుందాం. మనకు మన దేశం నుంచి పోయే అంటే ఏదైతే ఉందో రిసిప్ట్స్ ఏదైతే ఉందో అంటే మన దేశంలో ఉత్పత్తి అయిందంటే మన దేశంలో మన దేశ పౌరుల చేత ఉత్పత్తి అయింది 1000 అనుకుందాం. రిసిప్ట్స్ ద్వారా పోయేది మనకు అంటే పేమెంట్స్ ద్వారా పోయేది 100 అనుకున్నాం. రిసిప్ట్స్ ద్వారా వచ్చేది మనకు ఎంత అనుకున్నాం? మనకు 150 అనుకున్నాం. ఇక్కడ ఎంత మిగిలింది? NFIA అనేది 50 మిగిలింది. 50 మిగిలింది కాబట్టి ఇప్పుడు జీడిపి అనేది ఎంత అవుతుంది? 1000 అవుతుంది. ఇది అంటే 1000ని ఏమనుకుంటున్నాం? జీడిపి అనుకుంటున్నాం. 1000ని జీడిపి అనుకుంటే ఈ 1000కి ఏది కలపాలి? 50 కలపాలి. 50 కలిపితే ఎంత అవుతుంది? 1050 అవుతుంది. 1000 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 1050 అవుతుంది. 1050 అంటే ఏమన్నట్టు ఆటోమేటిక్గా అంటే 1050ని ఏమంటున్నాం? జిఎన్పి అంటున్నాం. మరి 1000ని ఏమంటున్నాం? జీడిపి అంటున్నాం. అంటే జీడిపి కంటే ఇక్కడ ఏది ఎక్కువ ఉంది? జిఎన్పి అనేది ఎక్కువ ఉంది. అంటే జీడిపి కంటే జిఎన్పి ఎక్కువ ఉంది. అంటే జిఎన్పి అనేది జీడిపి కంటే ఎక్కువ అంటే జీడిపి గ్రేటెస్ట్ దెన్ జిఎన్పి అంటే జిఎన్పి గ్రేటెస్ట్ దెన్ జీడిపి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జీడిపి గ్రేటెస్ట్ దెన్ జిఎన్పి అంటే జిఎన్పి అనేది దేనికంటే జీడిపి కంటే ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే దీన్ని ఎట్లా రాసుకోవాలి? ఇది రాసుకొని మీరు ఏం చేయాలి? NFIA ధనాత్మకం అయితే మీరు ఖచ్చితంగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొద్దిగా స్లోగా రాసుకోండి. NFIA అనేది ధనాత్మకం అయితే ఏమవుతుంది? జిఎన్పి అనేది మరి జీడిపి కంటే ఎక్కువగా ఉంటుందని రాసుకొని సైడ్కి ఏమని రాసుకోవాలి? జిఎన్పి గ్రేటెస్ట్ దెన్ జీడిపి అని రాసుకొని ఒక డబ్బా కొట్టుకొని ఇట్లా. ఓకే, అది ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా వేరే బుక్కులు చదవకండి, ఇప్పుడు కన్ఫ్యూజ్ కాకండి. ఓన్లీ నాది రాసుకొని మాత్రమే చదవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీకు అర్థమైన తర్వాత వేరే చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, మళ్ళా దీన్ని ఇట్లా కూడా తీసుకోవచ్చు. అంటే జీడిపి కంటే జీడిపి అనేది జిఎన్పి కంటే తక్కువ ఉంటుంది. అట్లా కూడా రాసుకోండి. జీడిపి అనేది జిఎన్పి కంటే తక్కువ ఉంటుంది. ఎట్లా వచ్చినా ఆన్సర్ చేయాలో మన జాతీయ ఆదాయంతో ఆడుకోవాలి. ఇప్పుడు అంటే ఏంటిది? జీడిపి లెస్ దెన్ జిఎన్పి ఇట్లా కూడా రాయొచ్చు. అంటే జిఎన్పి గ్రేటెస్ట్ దెన్ జీడిపి అనుకున్న ఒకటే, జిఎన్పి గ్రేటెస్ట్ దెన్ జీడిపి అనుకున్న ఒకటే,
జీడిపి లెస్ దెన్ జిఎన్పి అనుకున్నా ఒకటే. కాబట్టి ఎట్లా అయినా ఒకటే కాబట్టి మరి ఇట్లా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది మొత్తం కూడా మనకు జీడిపికి జిఎన్పికి మధ్య తేడా. నెక్స్ట్ ఇప్పుడు ఒక సందర్భం మనం చూసినాం, ఏదనుకున్నాం, ఎన్ఎఫ్ఐ అనేది ధనాత్మకంగా ఉన్నప్పుడు ఏం జరుగుద్ది అనేది మనం చూసినాం. నెక్స్ట్ ఇంకో సందర్భం ఏంటంటే రివర్స్. ఇప్పుడు దీనికి రివర్స్ సందర్భంలో మరి ఎన్ఎఫ్ఐ అనేది రుణాత్మకమైతే, నెక్స్ట్ ఎన్ఎఫ్ఐ అనేది రుణాత్మకమైతే, ఎన్ఎఫ్ఐఏ రుణాత్మకం అయితే, ఎన్ఎఫ్ఐఏ అనేది ఏం చెప్పినా రుణాత్మకం అయితే అప్పుడు ఏమంటాడు, ఫస్ట్ ఆప్షన్లో జీడిపి గ్రేటర్ దెన్ జిఎన్పి, రెండో ఆప్షన్లో జీడిపి లెస్ దెన్ జిఎన్పి, మూడో ఆప్షన్లో మరి జీడిపి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి, నాలుగో ఆప్షన్లో పైవేవి కావు అంటారు. ఫస్ట్ ఒక సందర్భం మనం చూసినాం, ఏంటిది, ధనాత్మకమైనప్పుడు ఎట్లుంటుంది అనేది చూసినాం. ఇప్పుడు జీడిపి అంటే ఎన్ఎఫ్ఐఏ అనేది రుణాత్మకమైతే, అంటే నికర విదేశీ కారకం అనేది రుణాత్మకమైతే, ఫస్ట్ నికర విదేశీ కారక ఆదాయం అనేది మనకు రుణాత్మకం ఎందుకు అవుతుంది, నికర విదేశీ కారక ఆదాయం అనేది రుణాత్మకం ఎందుకు అవుతుంది, అసలు రుణాత్మకం ఎందుకు అవుతుంది అనేది మనం చూద్దాం. మరి రుణాత్మకం ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ అనుకున్నాం R-P. ఇప్పుడు ఆర్ అంటే మన దేశానికి వచ్చే ఆదాయం. ఇప్పుడు ఆర్ అనేది మనం ఎంత ఉంది అనుకుంటే ఆర్ అనేది మన దేశానికి 100 రూపాయలు వచ్చింది. పి అనేది ఏమైందంటే మన దేశం నుంచి 150 రూపాయలు పోయింది. అంటే పేమెంట్ల రూపంలో ఎంత పోయింది, 150 రూపాయలు పోయింది. మరి R-P అంటే R-P ఈజ్ ఈక్వల్ టు అంటే 100 మైనస్ 150 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ అవుతుంది ఇక్కడ. అంటే ఎందుకు, పి అనేది ఎక్కువ ఉన్నది, అంటే ఆర్ కంటే పి ఎక్కువ ఉన్నది, కాబట్టి ఏమవుతుంది, మైనస్ అవుతుంది, అంటే -50 అవుతుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మనకు జీడిపి అనేది ఎంత అనుకున్నాం, 1000 అనుకున్నాం. జీడిపి 1000 అనుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, ఈ 50 ఏదైతే ఉందో -50 ఏదైతే ఉందో -50ని దీనికి కలపాలి. ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 1000 - 50 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 950 అవుతుంది. ఏమవుతుంది, 950. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో జిఎన్పి అనేది ఎంత అవుతుంది, 950 అవుతుంది. జీడిపి అనేది ఎంత అవుతుంది, 1000 అవుతుంది. జీడిపి అనేది 1000 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం జరిగింది, ఈ సందర్భంలో ఏం జరిగింది, జీడిపి అనేది జిఎన్పి కంటే ఎక్కువ ఉన్నది. జీడిపి అనేది జిఎన్పి కంటే ఎక్కువ ఉన్నది. జీడిపి అనేది అంటే నేను ఇది అయిపోయిన తర్వాత కొన్ని క్వశ్చన్స్, ఒక 10-15 క్వశ్చన్స్ వీటి మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికైతే వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ సందర్భంలో ఏముంది, జీడిపి కంటే జిఎన్పి అనేది ఎక్కువ ఉంది. అంటే ఆన్సర్ ఏదైతే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అయితే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ చేయొచ్చు. ఎందుకు, జీడిపి అనేది జిఎన్పి కంటే ఎక్కువగా ఉందని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే నికర విదేశీ కారక ఆదాయం రుణాత్మకం అయితే జీడిపి అంటే జీడిపి అనేది ఏదైతే స్థూల దేశీయోత్పత్తి ఉంటుందో స్థూల దేశీయోత్పత్తి అనేది స్థూల జాతీయోత్పత్తి కంటే ఎక్కువగా ఉంటుంది. రాసుకోండి, స్థూల దేశీయోత్పత్తి అనేది స్థూల జాతీయోత్పత్తి కంటే ఎక్కువగా ఉంటుందని రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, క్లియర్. మరి ఇట్లా కూడా రాసుకోవచ్చు. దీంతో పాటు జిఎన్పి లెస్ దెన్ జీడిపి అని కూడా రాసుకోవచ్చు. ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇట్లా అంటే అంటే స్థూల జాతీయోత్పత్తి కంటే స్థూల దేశీయోత్పత్తి ఎక్కువ ఉంటుంది. స్థూల జాతీయోత్పత్తి అనేది స్థూల దేశీయోత్పత్తి కంటే తక్కువగా ఉంటుందని కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఎట్లా రాసినా గదే, అనవసరంగా కన్ఫ్యూజ్ కాకండి. అనవసరంగా కన్ఫ్యూజ్ కావడానికి ప్రయత్నం చేయదు. ఎక్కువ ఆలోచించదు. అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. నేను చెప్పినట్టు రాసుకొని చదివితే ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ 2 రకాల క్వశ్చన్లను మనం డిస్కస్ చేస్తాం. అయితే మళ్ళొకసారి క్వశ్చన్ రివర్స్ ఇస్తాడు. ఇంకో క్వశ్చన్ ఏమంటాడంటే మరి
రాద్దాం, ఒక క్వశ్చన్ రాద్దాం. ఇంకో క్వశ్చన్ ఏమంటాడంటే, ఇట్లా కాకుండా ఈ ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో ఆప్షన్ల పైన క్వశ్చన్ ఇచ్చి మనం ఇంతకుముందు క్వశ్చన్ డిస్కస్ చేసిన క్వశ్చన్ను కింద ఆప్షన్లుగా ఇస్తాడు. అంటే ఇప్పుడు ఏమంటాడంటే, మరి స్థూల దేశీయ ఉత్పత్తి ఎక్కువ అయినచో, అంటే జిఎన్పి కంటే జీడిపి ఎక్కువ అయితే, జిఎన్పి కంటే జీడిపి అనేది ఎక్కువ అయితే, ఆప్షన్ వన్ ఏమిస్తాడు, ఎన్ఎఫ్ఐఏ ధనాత్మకం అంటాడు. ఆప్షన్ 2 ఎన్ఎఫ్ఐఏ రుణాత్మక అంటాడు. ఆప్షన్ 3 ఎన్ఎఫ్ఐఏ సమానం అంటాడు. ఆప్షన్ 4 పైవేవి కాదంటాడు. పైవేవి కావంటాడు. ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. అసలు లైవ్ క్లాస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. లైవ్ క్లాస్లో అయితే మీతోటే చెప్పిస్తాను నేను. ఇంకా మస్తు ఉంటుంది. కాకపోతే మనం ఆన్లైన్ క్లాస్ కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా చూద్దాం. ఓకే, అంటే జిఎన్పి కంటే జీడిపి ఎక్కువ అయిన సందర్భంలో మరి ఏం చేయాలి? జిఎన్పి కంటే జీడిపి ఎక్కువ అయితే అని క్వశ్చన్ అడిగిండు, ఆన్సర్ చేయమన్నాడు. అప్పుడు ఎట్లా మరి? జిఎన్పి కంటే జీడిపి అనేది ఏ సందర్భంలో ఎక్కువ ఉంటుంది? మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినాం. ఏంటిది? ఎన్ఎఫ్ఐఏ అనేది రుణాత్మకంగా ఉన్నప్పుడు. అంటే జిఎన్పి అంటే ఇప్పుడు జిఎన్పి అనేది ఎంత? 950 ఉంటే జీడిపి అనేది ఎంత ఉంటుంది? 1000 ఉంటుంది. అంటే జీడిపి 1000 ఎందుకు ఉంటుంది? అంటే జీడిపి అనేది జిఎన్పి కంటే ఎందుకు ఎక్కువ ఉంటుంది? ఇక్కడ ఎన్ఎఫ్ఐఏ అనేది రుణాత్మకంగా ఉంటాయి, ఎన్ఎఫ్ఐఏ అనేది మైనస్లో ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, మనకు ఆర్ అనేది మనకు 150 అనుకుంటే, ఆర్ అనేది 100 అనుకుంటే, పి అనేది 150 అనుకుంటే, ఇక్కడ ఏమైంది? నికర విదేశీ కారక ఆదాయం -50 అయింది. అంటే -50 అయినప్పుడు జీడిపి మనం ఏమనుకున్నాం? 1000 అనుకున్నాం. జీడిపి 1000 అనుకుంటే ఈ 1000 నుంచి 50 తీసేయాలన్నా కలపాలి. 50 పోతుంది కాబట్టి ఆటోమేటిక్గా 950. అంటే ఇక్కడ జిఎన్పి అనేది ఎంత అవుతుంది? 950 అవుతుంది. జీడిపి అనేది ఏమవుతుంది? మనకు మరి 1000 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, అంటే జిఎన్పి కంటే జీడిపి ఎక్కువ ఉన్నది. అంటే జీడిపి ఎందుకు ఎక్కువ ఉన్నది? ఎన్ఎఫ్ఐఏ అనేది రుణాత్మకమైనప్పుడే జిఎన్పి అనేది ఎక్కువగా ఉంటుంది. జీడిపి అనేది ఎక్కువగా ఉంటుందని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇట్లా ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతాడు? దీన్ని రివర్స్ చేసి అడుగుతాడు. ఏం లేదు, ఈ క్వశ్చన్ రివర్స్ చేసి ఏమంటాడంటే, ఇక్కడ జీడిపి పెడతాడు, ఇక్కడ జిఎన్పి పెడతాడు, ఇక్కడ జీడిపి పెడతాడు, ఇక్కడ జిఎన్పి పెడతాడు. అంటే జీడిపి కంటే జిఎన్పి ఎక్కువ అయిన సందర్భంలో అని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే జీడిపి కంటే జిఎన్పి ఎక్కువ అయితే మరి అప్పుడు ఏమని ఆన్సర్ చేయాలి? అంటే జీడిపి కంటే జిఎన్పి ఏ సందర్భంలో ఎక్కువ అవుతుంది? ఎన్ఎఫ్ఐఏ అనేది ధనాత్మకంగా ఉన్న సందర్భంలో. అంటే ఈ సినారియో మనం ఏదైతే డిస్కస్ చేసినామో దీనికి రివర్స్గా అప్పుడు జరుగుతుంది. రివర్స్ ఎట్లా జరుగుద్ది మళ్ళీ ఒకసారి చూద్దాం, మీకు అర్థం కావడానికి మళ్ళీ ఒకసారి చెప్తా. ఇప్పుడు ఏం జరుగుద్ది? మనకు జీడిపి అనేది ఏమనుకున్నాం? 1000 అనుకున్నాం. జీడిపి అనేది 1000, ఇది జీడిపి. ఇప్పుడు ఎన్ఎఫ్ఐఏ అనేది మనకు ఆర్ అనేది ఏమనుకున్నాం? ఆర్ అనేది 150 అనుకుందాం. పి అనేది మనకి ఎంత అనుకున్నాం? 100 అనుకున్నాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఆర్ మైనస్ పి అనేది ఎంత అవుతుంది? +50 అవుతుంది. +50 అంటే 1000కి +50 కలిపితే ఎంత అవుతుంది? మనకు 1050 అవుతుంది. 1050 అనేది ఏమవుతుంది? జిఎన్పి అవుతుంది. జిఎన్పి అనేది 1050 అయితే జీడిపి అనేది అప్పుడు 1000 అవుతుంది. అంటే జీడిపి 1000 అయినప్పుడు జిఎన్పి అనేది 1050 అయిందంటే ఇక్కడ ఏమైంది? నికర విదేశీ కారక ఆదాయం, దీన్ని ఏమంటారు? ఎన్ఎఫ్ఐ అంటారు. ఈ ఎన్ఎఫ్ఐ అనేది అంటే ఏమైంది? అప్పుడు ధనాత్మకంగా ఉంది. అంటే ఎన్ఎఫ్ఐ అనేది ధనాత్మకంగా ఉన్నప్పుడు జీడిపి కంటే జిఎన్పి అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగానే ఉంటుంది. క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. సరే, ఓకే, ఈ క్వశ్చన్లన్నీ అయిపోయినాయి. ఈ 4 క్వశ్చన్లు డిస్కస్ చేసినాం. అయితే ఇంకో క్వశ్చన్ ఇట్లా కాకుండా
మరి ఎన్ఎఫ్ఐఏ అనేది ధనాత్మకం ఎప్పుడైద్ది అంటారు. అంటే ఇంత డిస్కస్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ మైండ్లో రావాలి, ఒక లైట్ అనేది వెలగడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, అంటే ఎన్ఎఫ్ఐఏ అనేది ఎప్పుడు ధనాత్మకం అవుతుంది, ఎప్పుడు రుణాత్మకం అవుతుంది అని క్వశ్చన్ అడుగుతాడు. ఎన్ఎఫ్ఐఏ అనేది ఎప్పుడు ధనాత్మకం అవుతుందని అడుగుతాడు. ఎప్పుడు ధనాత్మకం అయిద్దంటే అప్పుడు ఆన్సర్ చేయాలి. మళ్ళీ క్వశ్చన్, మళ్ళీ క్వశ్చన్. ఇప్పటివరకు 4 క్వశ్చన్లు డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ 5వ క్వశ్చన్. ఎన్ఎఫ్ఐఏ ఏ సందర్భంలో లేదా ఈ క్రింది ఏ సందర్భంలో ధనాత్మకం అవుతుంది అంటారు అన్నప్పుడు మళ్ళీ ఆన్సర్ చేయాలి. ఎన్ఎఫ్ఐఏ అనేది ఈ క్రింది ఏ సందర్భంలో ధనాత్మకం అయింది అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆన్సర్ చేయాలన్నప్పుడు ఎప్పుడైతే మరి ధనాత్మకంగా ఎప్పుడైతుంది. ఫస్ట్ ఆప్షన్లో ఏమని ఇచ్చిందంటే, అంటే ఆర్కు మించి, అంటే రిసిప్ట్స్కు మించి పి ఉన్నప్పుడు, లేదా ఇట్లా రాసుకుందాం సింపుల్గా. ఆర్ లెస్ దెన్ పి, అంటే ఆర్ కంటే పి ఎక్కువ ఉన్నప్పుడు, అంటే రిసిప్ట్స్ అనేది పి కంటే తక్కువ ఉన్నప్పుడు, అంటే ఆర్ లెస్ దెన్ పి. నెక్స్ట్ రెండవది ఆర్ గ్రేటెస్ట్ దెన్ పి. మూడవది ఆర్ ఈజ్ ఈక్వల్ టు పి. నాలుగవది ఏవి కావనే ఆన్సర్ పెడతారు. ఏవి కావని పెట్టినప్పుడు మనం ఆన్సర్ చేయాలి. లేకపోతే ఇట్లీయకుండా ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక జిమ్మికి చేస్తాడు మనోడు. తిక్క క్వశ్చన్లు అడుగుతాడుగా, అడిగినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే వీటిని రివర్స్ ఇస్తాడు. మరి పి గ్రేటెస్ట్ దెన్ ఆర్ అంటాడు, మరి ఆర్ గ్రేటెస్ట్ దెన్ పి అంటాడు. పి అని 1, 2 కరెక్టే. ఫస్ట్ ఏమంటాడు 1, 2 అంటాడు. రెండో ఆప్షన్లా మరి అదేవిధంగా 1, 3 అంటాడు. మూడో ఆప్షన్లో అదేవిధంగా 1, 4 అంటాడు. నాలుగో ఆప్షన్లో 2, 3 అంటాడు. అంటే నేను ఇప్పుడే తయారు చేసిన క్వశ్చన్, మిస్టేక్ అయితే ఏమనుకోకండి. ఓకే, మరి అంటాడు కాబట్టి అన్నప్పుడు మనం ఆన్సర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఎన్ఎఫ్ఐఏకి సంబంధించి, అంటే ఎన్ఎఫ్ఐఏ అనేది ఈ క్రింది, అంటే క్వశ్చన్ కరెక్ట్ చదవాలి, ఎప్పుడు ధనాత్మకం అవుతుంది అని అడుగుతుంది. అంటే ఎన్ఎఫ్ఐఏ అనేది ధనాత్మకమయ్యే సందర్భం ఏంటిది? మరి ఎన్ఎఫ్ఐఏ అనేది ధనాత్మకమయ్యే సందర్భం. మరి ఇక్కడ చూడండి, ఎన్ఎఫ్ఐఏ అనేది ధనాత్మకం ఎప్పుడైతుంది? మరి వాస్తవానికి అంటే ఏదైతే ఆది ఉన్నదో, అంటే రిసిప్ట్స్ అనేది పేమెంట్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎన్ఎఫ్ఐఏ, అంటే ఇప్పుడు రిసిప్ట్స్ అనేది ఆర్ అనేది 150 అయి పేమెంట్స్ అనేది 100 అయినప్పుడు ఆటోమేటిక్గా +50 కావడం జరుగుతుంది. అంటే ఎన్ఎఫ్ఐఏ అనేది ఏమవుతుంది? ఎన్ఎఫ్ఐఏ అనేది ధనాత్మకం కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది కరెక్ట్. అంటే రిసిప్ట్స్ అనేటివి, అంటే పేమెంట్ల కంటే రిసిప్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎన్ఎఫ్ఐఏ అనేది ధనాత్మకం అవుతుంది. అదేవిధంగా మరి ఇక్కడ ఒక ఆప్షన్ కరెక్టే అని మనం ఆల్రెడీ గుర్తించాం, రెండవది కరెక్టే అని గుర్తించినాం. మరి రెండవది కరెక్టే కానీ మరి ఇంకో ఏది కరెక్ట్ ఇలా, ఇంకా దీంట్లో ఏది కరెక్ట్ ఉన్నది అనేది మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. దీంట్లో ఏది కరెక్ట్ ఉన్నది మరి వాస్తవానికి? మరి అదేవిధంగా పేమెంట్స్ కంటే రిసిప్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు, పేమెంట్స్ కంటే ఇక్కడ లెస్ దెన్, ఇది లెస్ దెన్ అనుకోండి, పేమెంట్స్ కంటే రిసిప్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకు ఆటోమేటిక్గా మరి, అంటే పేమెంట్స్ అనేది రిసిప్ట్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్గా మనకు ఏది ఎన్ఎఫ్ఐఏ అనేది ధనాత్మకంగా మారుతుంది. అంటే ఈ 2 కూడా ఆన్సర్, అంటే 2, 3ను ఆన్సర్గా చేయొచ్చు. 2, 3 అనేది 2 కూడా ఆన్సర్గా చెప్పచ్చు అని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే ఏమర్థమైంది, ఏం చెప్పిన ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ కావచ్చు, కానీ కన్ఫ్యూజ్ కాకండి. ఏంటిది ఇప్పుడు పి మైనస్, అంటే పి లెస్ దెన్ ఆర్, అంటే ఇప్పుడు పి అనేది ఎంత అనుకున్నాం? 100 అనుకున్నాం. ఆర్ అనేది ఎంత అనుకున్నాం? 150 అనుకున్నాం. అటువంటి సందర్భంలో ఏమైతే ఆటోమేటిక్గా ఏమవుతుంది? పి అనేది పేమెంట్స్కి ఎంత అయితే, అంటే పేమెంట్స్ కంటే రిసిప్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఎన్ఎఫ్ఐఏ అనేది ఆటోమేటిక్గా ధనాత్మకంగా మారడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ విధంగా ఇటువంటి క్వశ్చన్. మరి ఎన్ఎఫ్ఐఏ అనేది రుణాత్మకంగా ఏ సందర్భంలో మారుతుంది? ఇప్పుడు ధనాత్మకం అన్న నెక్స్ట్ ఏమంటాడు? రుణాత్మకం అంటారు. రుణాత్మకంగా ఏ సందర్భంలో మారుతుంది? ఎప్పుడు
ఎన్ఎఫ్ఐ అనేది రుణాత్మకం అంటే ఎన్ఎఫ్ఐ అనేది మైనస్కి పోయినప్పుడు. అంటే ఎప్పుడైతే పేమెంట్స్ అనేటి రిసిప్ట్స్ కంటే ఎక్కువ ఉంటాయో, రిసిప్ట్స్ కంటే పేమెంట్స్ ఎక్కువ ఉన్న సందర్భంలో ఆటోమేటిక్గా ఎన్ఎఫ్ఐ అనేది రుణాత్మకంగా మారడానికి అవకాశం ఉంటుంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైందా కాలేదా అనేది కూడా ఒకసారి నాకు కామెంట్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. యాప్లో కానీ వాట్సాప్లో కానీ కామెంట్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది మొత్తం కూడా మనం ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేసినాం, మరి జాతీయకు దేశీయకు మధ్య తేడా గురించి డిస్కస్ చేసినాం. నికర విదేశీ కారక ఆదాయం గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇది మొత్తం క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎక్కడ దాకా డిస్కస్ చేసినాం, జీడిపి జిఎన్పికి మధ్య తేడాను మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు జిఎన్పి అంటే ఎట్లా రాయొచ్చు, జిఎన్పి అంటే ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేసినాం, జీడిపి గురించి డిస్కస్ చేసినాం, నెక్స్ట్ జిఎన్పి గురించి డిస్కస్ చేసినాం. ఈ రెండింటికి అంటే జిఎన్పి అంటే ఏంటిది, జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ అదేవిధంగా ఎన్ఎఫ్ఐఏ అంటే జీడిపికి నికర విదేశీ కారక ఆదాయం కలపగా వచ్చేదే జిఎన్పి. అంటే స్థూల దేశీయోత్పత్తికి నికర విదేశీ కారక ఆదాయం నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అసెట్స్ని కలపగా వచ్చేదే జిఎన్పి అని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి జీడిపి అనేది ఎట్లా వస్తుంది అంటారు. అప్పుడప్పుడు ఏమంటారు అంటే క్వశ్చన్, జీడిపి అనేది ఎట్లా వస్తుంది అంటే, మరి జీడిపి అనేది ఎట్లా వస్తుంది, జిఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐఏ అంటే జిఎన్పి నుంచి అంటే స్థూల జాతీయోత్పత్తి నుంచి నికర విదేశీ కారక ఆదాయం తీసేయగా వచ్చేదే జీడిపి. జిఎన్పి రావాలంటే జీడిపికి కలపాలి, అంటే జీడిపి రావాలంటే జిఎన్పి నుంచి మనకు నికర విదేశీ కారక ఆదాయాన్ని తీసేస్తే మనకి ఇది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు ఇదంతా క్లియర్గా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. కొద్దిగా టెక్నికల్గా అనిపించవచ్చు కానీ చాలా చాలా ఈజీ టాపిక్, అనవసరంగా వదిలేయకండి. ఒక్క మార్కు కూడా పోవద్దు నుంచి. నా స్టూడెంట్స్ ముఖ్యంగా నా స్వార్థం ఏంటంటే నా స్టూడెంట్స్కి ఎక్కువ మార్కులు రావాలి. నేను ఆలోచించేది అది. నేను టీచింగ్ అనేది నాకు చాలా చాలా ప్యాషన్ అండి. టీచింగ్ మీద ప్యాషన్ తోటి నేను ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తా, మీకు ఎంత సబ్జెక్ట్ అయినా అందించడానికి ప్రయత్నం చేస్తాను. కాకపోతే మీరు నాకు రెస్పాన్స్ ఇవ్వాలి, అప్పుడప్పుడు డౌట్లు అడగాలి. డౌట్లు అడుగుతుంటే నేను ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నన్ను కొద్దిగా మరి లేపడానికి ప్రయత్నం చేయాలి. లేపడం అంటే మీరు కామెంట్స్ పెట్టడం కానీ, నా క్లాస్ ఎట్లుందనే రెస్పాన్స్ ఇవ్వడం కానీ, నాకు ఇచ్చే రేటింగ్స్ కానీ రివ్యూస్ కానీ, రేటింగ్స్ ఇవ్వడం కానీ రివ్యూస్ ఇవ్వడం కానీ, యాప్లో లైక్ కొట్టడం కానీ, అప్పుడప్పుడు అంటే క్లాస్ గురించి చెప్పడం కానీ, ఇటువంటివి చేస్తే నాకు ఇంకా బూస్టప్ రావడానికి అవకాశం ఉంటుంది. మీకోసం నేను ఎంత చేయడానికైనా ప్రయత్నం చేస్తాను. మీకు 150కి ఎన్ని మార్కులు తేవడానికైనా నేను రెడీ ఉంటా. మీరు వినడానికి రెడీ ఉంటే మీకు ఎంత సబ్జెక్ట్ చెప్పడానికైనా రెడీ. ఇప్పుడు ఆల్రెడీ నేను కొన్ని చాప్టర్స్ చెప్పినప్పుడు కొన్ని టాపిక్స్ వదిలేసిన, కొన్ని చాప్టర్స్ వదిలేసినా కానీ ఆ టాపిక్ మీద ప్రతి టాపిక్ మీద ఇంకా చాలా చాలా డాటా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను, చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అయితే మీరు ఇవన్నీ వినడానికి ప్రయత్నం చేయండి, తర్వాత మీకు చాలా చాలా అంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి నా క్లాస్లో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఇబ్బంది పడితే నేను ఇబ్బంది పడ్డట్టే. ఓకే, మీరు ఇబ్బంది పడకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి అనవసరంగా. ఇబ్బంది పడడం అంటే ఇబ్బంది పడి మీ యొక్క ఆలోచన మీ దగ్గర ఉంచుకోకండి, నాతో పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.